టీటీడీ అదనపు ఈవో అయినటువంటి వెంకయ్య చౌదరి గారి మీద నిన్నటి రోజు నేను చూసుకుంటే సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి రోజా గారికి తిరుపతి దేవస్థానం దర్శనానికి వచ్చిన సమయంలో రాచమర్యాదలు చేశారని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే నిజంగా రాచమర్యాదలు చేశారా లేదా ఈ యొక్క అంశానికి సంబంధించి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్స్మిల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ నిన్నటి రోజున రోజా గారు ఆవిడ తిరుపతి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే పూర్తిగా అప్పుడు ఉన్నటువంటి టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు ఆవిడకి రాచమర్యాదలు చేశారు, ప్రోటోకాల్ దర్శనం కనిపించారు, ఆయన దగ్గరుండి ఆవిడకి ఇవన్నీ శాల్వా గప్పి ఇవన్నీ కూడా చేశారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా మాత్రమే. మొత్తం ఈ అంశానికి సంబంధించి వాస్తవాలు ఏంటంటారు? ఇప్పుడు సోషల్ మీడియా అనేటువంటిది విష ప్రచారానికి వేదిక అయిపోతుందండి. కొన్ని వాటిల్లో ఎంత ఉపయోగం మేలు ఉంటుందో, సమాజానికి మేలు జరుగుద్దో ఇంచుమించుగా అంతే కీడు జరుగుతూ వస్తుంది. ఇప్పుడు లాజికల్గా ఆలోచించండి, వెంకయ్య చౌదరి గారికి ఏంటి అవసరం? రోజా గారికి రాచమర్యాదలు చేయవలసినంత అవసరానికి ఏముంటుంది? ఒకటి. రెండు, రోజా మాజీ మంత్రి, వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యేలకి లేకపోవచ్చేమో కానీ, మాజీ ఎమ్మెల్యేలకి లేకపోవచ్చేమో కానీ, మాజీ మంత్రులకి కొంత ప్రోటోకాల్ ఉంటుంది. కావాల్సిన దర్శనానికి ఏర్పాట్లు చేస్తారు, బ్రేక్ దర్శనం వెళ్తారు. 10 మందిని తీసుకెళ్ళింది అన్నారు అనుకోండి, లేకపోతే 20 మంది ఇంకొక ఎమ్మెల్యేది ఎవరితో లెటర్ తీసుకుని ఉండొచ్చు. ఓకే, అవన్నీ తెలుసుకోకుండా మనం జేఈఓ కానీ ఈఓ కానీ ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఏంటి అవసరం అసలు? ఇప్పుడు వాళ్ళకున్న ప్రోటోకాలు, వాళ్ళకున్న విధులు, అక్కడికి వచ్చే అతిథులు, విశిష్ట భక్తులు కొంతమంది వస్తారు. ఆ టాటా ఆయన ఎవరో వచ్చారు, ఆయనతో ఉన్నాడు ఆయన యాక్చువల్గా చంద్రశేఖరన్ గారు. ఏంటండి ఇప్పుడు ఆయన దర్శన ఏర్పాట్లు, తర్వాత ఆయనకి మర్యాద చేయటం, ఆ కార్యక్రమం ఎందులో ఉంటాడు ఆయన. అది కాకుండా ఇంక విధులే ఉండవు వాళ్ళకి. అసలు జేఈఓ అంటే మొత్తం బాధ్యత ఆయన మీద ఉంటుంది తిరుపతి దేవస్థానంలో. అయితే ఒకటి, వెంకయ్య చౌదరి గారు కొంచెం యారగెంట్ అనేటువంటి పేరు ఉంది అనుకుంటారు, నాకు తెలియదు, ప్రత్యక్షంగా నాకు తెలియదు, నేను ఎప్పుడూ అది అనుభవించలేదు, మనం అనుభవించకుండా చెప్పకూడదు. కానీ ఒకళ్ళిద్దరి దగ్గర ఆ మాట విన్నాను నేను. ఖచ్చితంగా నిజాయితీగా ఉన్నవాడు కొంచెం పొగరుగా ఉంటాడు. ఆ పొగరు నిజాయితీ వల్ల వస్తుంది. అర్థమైందా మీకు? చింతకు చిగురందం, మనిషికి పొగరందం అంటారు. అర్థమైందండి? పొగరు ఊరికనే రాదండి, దొంగోళ్ళు కట్ట పొగరు ఉండదు. జగన్మోహన్ రెడ్డి చూడండి, ఏడు మొగం వేసుకునే బాబు అన్నట్టు ఉంటాడు. ఎప్పుడుంది ఏంటరా చూసుకుందాం రా అంట కదా, ఎప్పుడుంది బాబు మా నాన్న చచ్చిపోయాడు అని ఓట్లు అడుగుతాడు, ఇలాగే అంటాడు కదా. అలా అడుక్కు తింటూ ఉంటారు ఓట్లు. మరి పొగరుగా ఉన్నవాడు దర్జాగా ఏట్రా చూసుకుందాం అంటారు. కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. పైగా ఐఏఎస్లో అయ్యి మంచి ఆఫీసరు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర గట్టిగా మంచి పోస్టులు చేశారు. ఆయన పనిగట్టు తెచ్చుకున్నాడు, కొంచెం నిజాయితీగా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు, దీన్ని ప్రక్షాళన చేయాలి కాబట్టి తెచ్చుకున్నాడు ఆయన్ని. ఆ శ్యామలరావు గారు అంతకుముందు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వేశారు. జేఈఓ గారు మొత్తం అంతా కీలకమైన స్థానం అది. కాబట్టి మనం గబక్కనే నిజంగా పొరపాటు జరిగితే డెఫినెట్గా రాయొచ్చు, విమర్శించవచ్చు. పొరపాటు ఏం జరగకుండా ఉత్తిపున్నాను వాళ్ళ మీద బురద చల్లడం, పైగా తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళ మీద అటువంటి అసత్యాలు, అభూత కల్పనలు ప్రచారం చేస్తే పైగా నేరం అది. నేను ఎవరికి చెప్తున్నానంటే, మన మిత్రులు, కూటమి పార్టీలకు చెందిన వాళ్ళకి, సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరో కూడా ఇటువంటి షేర్ చేయొద్దని చెప్పడం కోసం చేస్తున్నాను నేను. ఎందుకంటే అదంతా అవాస్తవం. రోజా గారికి మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం నిజం, తిరుపతి దేవస్థానం లోపల రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి 20 ఏళ్లలో నాటిన విత్తనాలు కొన్ని విషపు మొక్కలు అయిపోయి ఉన్నాయి. వాటిని తొలగించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. త్వరలో అది విజయవంతంగా పూర్తి చేస్తారు. అంతవరకు వాళ్ళకి మనం ఎంత గిల్లుకొని పిల్లిమగ్గులేసినా సరే వాళ్ళకి ఆ మర్యాదలు అయితే జరుగుతూ ఉంటాయి. ఎవడో ఆపలేడు. ఎందుకంటే వాళ్ళు దొంగలు ప్రవేశపెట్టేశారు అందులోకి. చెవిరెడ్డి బ్యాచ్ అంతా లడ్డుల కౌంటర్లో ఉంటారు. కరుణాకర్ రెడ్డి స్వయంగా చెప్పాడు, మా వాళ్ళు 2000 మంది ఉన్నారు ఇక్కడ. ఇంకా దానికి మళ్ళీ సీక్రెట్ ఏముంది? బహిరంగంగా చెప్పారు వాళ్ళు. విజయసాయి రెడ్డి ఏమన్నాడు, 90% వాలంటీర్లు అంతా మా వాళ్ళే, సచివాలయంలో ఉన్న బ్యాచ్ అంతా మా వాళ్ళే అని ఓపెనింగ్గా చెప్పారు వాళ్ళు దొంగతనం కూడా మేము దుబ్బేసామయ్యా ఏంటంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ అనవసరంగా వెంకయ్య చౌదరి గారు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు జాగ్రత్తగా. తిరుపతి దేవస్థానం అంటే మన ప్రతిష్టాత్మకమైంది. కోట్లాది మంది భక్తులు ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అపచారం కానీ అప్రతిష్ట కలిగే మాటలు మనం ఎవరు కూడా, మన కూటమికి సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడొద్దని నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే మన కూటమిని ఎందుకంటున్నానంటే, ఖచ్చితంగా కూటమి జగన్కి వ్యతిరేకంగా ఎవరు ఉంటే వాళ్ళు అందులోకి వెళ్ళిపోతాం. మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక అరాచకవాది, అవినీతిపరుడు, మానవత్వం లేనివాడు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేవాడు, చట్ట రాజ్యాంగాలను గౌరవించిన వాడికి వ్యతిరేకంగా ఉంటాం మేము. కాబట్టి ఈ కూటమి అతనికి వ్యతిరేకంగా కూటమి
ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి గెలిచారు కాబట్టి ప్రజలందరికీ పట్టం కట్టారు కాబట్టి ఆ కూటమికి సంబంధించిన కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ విషయం అసత్యం, ఫేక్. అది ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఆవిడకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, మాజీ మంత్రి కాబట్టి ఆవిడకి అది మనం ఎవడో ఆపలేము. ఆ ప్రోటోకాల్ అది. ఇప్పుడు ఎమ్మెల్సీ మనిషిని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చినట్టు ఉన్నాడా అనంతబాబు అని? మొన్న సీఎం చంద్రబాబు గారు వాళ్ళందరితో పాటు కూర్చుండిపోయాడు. ఫోటో సెషన్ జరిగింది కదా, మరి వద్దంటాం కుదరదు. ప్రోటోకాల్ అది ఎమ్మెల్సీ ఏంటండి, అవునా కదా? అంతే. ఇది కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఎవడేం చేయలేడు. వాళ్ళు అలాంటి దాంట్లో అటువంటి వాళ్ళు పెట్టేసిన వాళ్ళు మనం ఇలాంటి వాళ్ళు పెట్టారా బాబు ఇటు మళ్ళీ కనపడకుండా ఉండాలని చెప్పేసి మన రాజకీయాల్లో ఉండకుండా మనం చూసుకోవాలి. అంతే మనం చేయాల్సిన పని అదే. కాబట్టి వెంకయ్య చౌదరి గారిని కానీ, ఆ జేఈఓ శ్యామలరావు గారిని కానీ, నాయుడు గారిని కానీ ఎవరిని కూడా మనం అనవసరంగా వాళ్ళు ఎందుకు చేస్తారండి? వాళ్ళకు చాలా పెద్ద బాధ్యత వాళ్ళది. ఎవరి దగ్గర చెడ్డ అనిపించుకొని చూస్తారు అంటే ఆ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి వాళ్ళ సెపరేట్ డైల్ అవన్నీ. వాళ్ళు మంచి అనిపించుకోవడం కష్టం, వాళ్ళు మంచి అనిపించుకోవాలి కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు చెడు పనులే చేస్తారు, అప్రతిష్ట వచ్చే పనులు చేస్తారు, అవినీతి చేస్తారు, అక్రమం చేస్తారు, దౌర్జన్యం చేస్తారు, దుర్మార్గం చేస్తారు. వాళ్ళకి అయిన అలంకారాలు. మనకి ఈ బ్యాచ్కి అలాంటివి ఉండవు. ఎందుకంటే ఎవడేమనుకుంటాడో, ప్రజలు ఏమనుకుంటారో, భక్తులు ఏమనుకుంటారో, మనం తెచ్చిపెట్టుకున్నాడు చంద్రబాబు గారు ఏమనుకుంటాడో, ఆయన చెడ్డ పేరు వస్తుందేమో, మళ్ళీ ఏమైనా నిలదీస్తాడేమో, ఈ రకమైన ఆదుర్ద ఆందోళనల మధ్య వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉంటారు. ముందు స్వామి మీద భక్తి, స్వామివారు ఆయన అంటే అపారమైన భక్తి ఉంటుంది, భయం ఉంటుంది. ఆ బ్యాచ్కి అసలు భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. నాస్తికుల బ్యాచ్ అదంతా అదో టైపు, అదో లోకం వాళ్ళదే, అదో లోకం, అదో జగత్తు వాళ్ళదే. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. మనం కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఎవరి మీద ఒక మాట జారేటప్పుడు, వాళ్ళ మీద ఆరోపణ చేసేటప్పుడు. జగన్ మీద ఏదైనా చేయండి, ఒకవేళ మీకు తెలియకపోయినా చేసినా అతను చేసే ఉంటాడు. అర్థమైంది మీకు? మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీలో వాళ్ళ మీద కూడా అందరి మీద ఎక్కలేదు. కాబట్టి వెంకయ్య చౌదరి గారు ఈ విషయంలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో మటుకు అదంతా అవాస్తవం, అది గమనించుకోమని చెప్తాను. మరి ఇప్పటి వరకు దీని మీద రోజా గారు ఎందుకని స్పందించలేదు? అంటే గతంలో రోజా గారు ఇదే వెంకయ్య చౌదరి ఆవిడ ఎందుకు స్పందిస్తుందండి? ఇప్పుడు ఆ స్మెల్ మనకు అంటించేసారు కదా వాళ్ళు. ఇప్పుడు ఆవిడ ఎవరేమంటలేదు కదా, ఆవిడ స్మెల్ అంటుకుంది ఈయనకి కదా. మసిగొడ్డ ముట్టుకున్న వాళ్ళకి మసి అంటుకుంటుంది కదా. ఆవిడేమనుకుంటుంది, నా మసాలకు అంటించుకున్నట్లే అంటించేస్తున్నారులే అనుకుంటుంది తప్ప ఆవిడకే నష్టం ఉంటుంది ఇందులోను. అలాగే మసిగొడ్డే కదా, ఆ మసిగొడ్డుకు ముట్టుకునేవాడికి తెల్లబట్టలు మాసిపోతాయి. అలా ఈయనకేం సంబంధం లేకుండా మసి అంటుకుపోయింది ఆయనకి. అర్థమైందా? ఆవిడ ఎందుకు అంటిస్తుంది, ఇంకా అంటించేద్దామని చూస్తుంది కానీ మసి. అర్థమైందా? అది. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.